తమిళ పొలిటికల్ రైజింగ్ స్టార్ టీవీకే అధ్యక్షుడు విజయ్ పోలింగ్ డేట్ దగ్గర పట్టడంతో సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించారు. భావోద్వేగంతో తమిళ ఓటర్లను ఆకట్టుకోవటానికి లేఖాస్త్రాన్ని సంధించారు. ద్రవిడ నాట విజిల్ విప్లవం తేవాలంటూ ఓటర్లను కోరుతున్నారు. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన టీవీకే అధినేత దళపతి విజయ్ తమిళ ఓటర్ల మనసు గెలిచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తిరుచిరాపల్లి చర్చిలో మోకాళ్లపై నడిచిన విజయ్ ప్రచార పర్వం ముగింపు వేళ రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఈ ఎన్నికలను బలమైన రాజకీయ శక్తులపై చివరి పోరాటంగా అభివర్ణించారు. టీవీకే పార్టీ గుర్తు విజిల్ కు ఓటు వేయాలని ఓటర్లను కోరారు. డీఎంకే, బీజేపీలపై తీవ్ర విమర్శలు గుప్పించిన విజయ్ ఈ రెండు పార్టీల వ్యవహారం తీవ్రంగా కలిచివేసిందని భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా లొంగనని, ఎలాంటి ప్రలోభాలకు తలవంచనని లేఖలో పేర్కొన్నారు దళపతి విజయ్. మహిళలు, యువత తనకు అండగా ఉన్నారన్న విజయ్ ప్రత్యర్థులకు గుణపాఠం చెబుతారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ప్రేమే తన బలమని, అదే తనను అన్ని కష్టాల నుంచి బయటకు తీసుకువస్తుందని ఉద్వేగంగా చెప్పారు. డబ్బు, స్వార్థ రాజకీయాలతో వచ్చే పార్టీలను ప్రజలు తిరస్కరించాలని హెచ్చరించారు. వేరే పార్టీలకు ఓటు వేస్తే అది విభజన శక్తులకు మద్దతు ఇచ్చినట్లేనని స్పష్టం చేశారు. తమిళ ప్రజలు విజిల్ విప్లవం కోసం సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. తమిళనాడులో బహుముఖ పోరు జరుగుతుండగా సంక్షేమ హామీలపైనే అన్ని పార్టీలు ఆధారపడ్డాయి. మహిళలకు ఆర్థిక సహాయం, ఉచిత సౌకర్యాలు, భారీ బీమా పథకాలు ప్రధాన ఎజెండాగా ఈ ఎన్నికలు మారాయి. రాజకీయాల్లో తొలి అడుగు వేస్తున్న విజయ్ తొలి ప్రయత్నంలోనే విజయం సాధించాలని భావిస్తున్నారు.